నోటిఫికేషన్ అది కాదండి, నేను నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంత ఒత్తాస పలుకుతావు నువ్వు? అసలు ఎందుకంత ఒత్తాస పలుకుతావు అని తెలియవుతావు. నీకు స్టీల్ ప్లాంట్ జాతీయ అయిపోయిన ఉందా? వాట్ నాన్ సెన్స్ ఇది? ఏమనుకుంటున్నావు? ఇది ప్రజా సెంటిమెంట్తో ఏం మాట్లాడుతుంది మీరు? ఈ మా ధర్నా ఏం చెప్పారు? మా అమ్మాయి చెప్పారా? మా అమ్మాయి చెప్పారా? చెప్పండి ఏంటది? మీరు ఒత్తాస పలికి ఏకంగా స్టీల్ ప్లాంట్ మీ పత్రికలన్నీ కలిసి కొంతమంది కొన్ని పత్రికలు కలిసి స్టీల్ ప్లాంట్ అమ్మేసే రీతిలో మాట్లాడుతున్నారు మీరు. ఏంటిది? మన మనుషులు సెంటిమెంట్స్ లేకపోతే మనం ఈ ప్రాంతంలో బతుకుతున్నాం, ఈ ప్రాంతంలో బతికాం. మన సోదరులు 32 మంది చనిపోయారు. దాని మీద వచ్చింది అది. ఇవాళ మన జీతాలకి మన బతుకులకి కాదు ఇది, మన పదవులకి మన తాలూకు వ్యవహారానికి కాదు ఇది. ఆలోచన చేయండి దయచేసి. అది నేను మాట్లాడుతుంది, అంతేగాని ఇంకేది కాదు. గట్టిగా నేను వాయిస్ పెంచానంటే కారణం అది సెంటిమెంట్తో బాధతో చెప్తున్న మాట అది. అంతేగాని దానికి రాజకీయాలు ముడిపెట్టి నేను ముందే చెప్పాను, ఇది రాజకీయ సమస్య కాదు. ఒకరి ఎంత పంచుకోవడం కాదు, ఒకరి బురద చల్లుకోవడం కాదు. నేనేమి తెలుగుదేశం పార్టీ మేము బురద చల్లట్లేదు. మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం. ఐ డిమాండ్ ద స్టాండ్ చెప్పడం ప్రజాస్వామ్యంలో ఇది తప్ప? చెప్పండి, నువ్వు చెప్పు. స్టాండ్ చెప్పడం తప్ప? చెప్పు. స్టాండ్ చెప్పడం అడగడం తప్పని మా స్టాండ్ చెప్పి ఆ రోజు చెప్పే